గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. పలువురు ప్రజలు మేయర్ వారి వెంకట్ కుమార్ కు ఫోన్ కాల్ ద్వారా పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. హలో 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 మేడం నమస్కారం అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అర్థం కూడా ఇచ్చాడు, నో రెస్పాన్స్. తప్పకుండా రెక్టిఫై చేస్తామండి. తప్పకుండా ఇప్పుడే ఇది మీ సెల్ ఫోన్ మీ నెంబర్ అవన్నీ నోట్ చేసుకున్నాము. తప్పకుండా ఒక 2 days లో రెక్టిఫై చేస్తాము. సాక్షి కూడా పంపించాను మేడం, ఫోటో తీసి నేను సమస్యలు చెప్పడం జరిగిందండి. ఏంటంటే తర్వాత స్ట్రీట్ లైట్స్ గురించి కూడా చెప్పారు మేడం. అలాగే ఎవరండి? అప్పారావు గారండి. చెప్పారా కార్పొరేటర్ గారికి? కార్పొరేటర్ గారికి చాలాసార్లు ఇన్ఫార్మ్ చేయడం అయిందండి. మెయిన్ రోడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసి తర్వాత నెక్స్ట్ అవన్నీ కూడా ఇప్పుడు చేస్తారండి. ఒకసారి నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను పర్సనల్ గా. మీది ఏ వార్డు అన్నారు మీరు? వార్డు మేడం. నేను వెరిఫై చేసి ఎందుకు రాలేదా అన్నది అది నేను చూసి మీకు ఫోన్ చేసి చెప్తాము. ఓకే మేడం. అలాగే అమ్మఒడి కూడా ఆగిపోయింది మేడం. మాకు మేము రెంట్కి 20 సంవత్సరాల నుంచి రెంట్లోనే ఉంటున్నాం మేడం. మేడం అదే ఆ రోజు కూడా మరి నాది మీ వాయిస్ క్లియరెన్స్ రాకపోవడం ఎందువల్ల తెలియదు. నా కంప్లైంట్ మీరు కరెక్ట్ గా నోట్ చేసుకోలేదు అని చెప్పి వాళ్ళు రిప్లై చేస్తున్నారు. పోస్ట్ చేస్తాను మీకు. లాస్ట్ టైం కూడా మీరే కదా ఫోన్ చేశారు మేడం, కానీ వాళ్ళు నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. మరి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఉపయోగం ఏముంది మేడం? మా ఏరియాలోని ఈ కమిటీ హాల్ గురించి చాలా సార్లు ఉంటాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.